పోస్ట్ మార్టం విషయంలో మంగళగిరి పోలీసుల తీరుపై జ్యోతి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్ట్ మార్టం చేశామని చెబుతున్న పోలీసులు కనీసం ఒంటి మీద డ్రెస్సును కూడా తీయలేదని, మళ్లీ ఇప్పుడు సమాధిని తవ్వి దుస్తులు తీసుకెళ్లారని ఆరోపించారు. నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు బంధువులు. పోలీసుల వైఖరికి నిరసనగా జ్యోతిని ఖననం చేసిన ప్రదేశంలో ఆందోళనకు దిగారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. న్యాయం చేయాలంటూ జ్యోతి సమాధి దగ్గరే ఆమె కుటుంబ సభ్యులంతా కూడా ధర్నాకు దిగుతున్నారు. కన్నీటితో వేడుకుంటూ ఉన్నారు. తమ కూతురికి జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదంటూ ఈ విధంగా సమాధి పక్కనే కూర్చుని ఆందోళన చేస్తున్నారు. సోయానా జ్యోతి సోదరుడు ప్రభాకర్, అలాగే తల్లి, ఇతర కుటుంబ సభ్యులంతా కూడా ఏదైతే పోలీసుల నిర్లక్ష్యం మొదటి నుంచి కూడా కనిపిస్తుంది. ఈ కేసులో అనేక రకాలైన అనుమానాలు ఉన్నాయి. కేసుని నీరుగార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న అనుమానాలు కూడా ఉన్నాయంటూ తండ్రి కూడా కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా పోస్ట్ మార్టం కూడా సరిగా చేయకపోవటం, మళ్ళీ వాళ్ళు వచ్చి మృతదేహాన్ని మళ్ళీ బయటికి తీయించి సమాధిలోంచి శరీరంపై ఉన్న దుస్తులను తీసుకెళ్లడం అనేది పోలీసు నిర్లక్ష్యానికి మరింత పరాకాష్ట అనేది కుటుంబ సభ్యులు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. జ్యోతి సమాధిని మనం ఎదురుగా దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. ఇదే సమాధిలోంచి జ్యోతి మృతదేహాన్ని బయటికి తీయించి ఆమె శరీరంపై ఉన్న బట్టలు తీసుకుని పోలీసులు వెళ్లటం అనేది జరిగింది. పోలీసులు ఇక్కడికి రాకుండానే ఆమె సోదరుడు ప్రభాకర్కు ఫోన్ చేసి ఇది మీడియాకి చెప్పొద్దు అంటూ వాళ్ళు అతని చేతే మృతదేహాన్ని బయటికి తీయించి బట్టలు తీసుకెళ్లటం అనేది ఇక్కడ మనం గమనించాల్సి ఉంది. జ్యోతి తల్లి చాలా బాధతో సమాధి పక్కనే ఆవిడ కుమిలిపోతున్నారు. కోరుకుంటున్నా నా బిడ్డలాగా ఊరికంటే జరగకూడదయ్యా. అలారు ముద్దుగా పెట్టిన చదువుకున్నా, ఉద్యోగం చేసిందని ఆశపడ్డాను. ఉద్యోగం చేసే సమయంలో చదువుకుంటే చంపేశాడయ్యా. ఈ బొందకు న్యాయం చేయమని ప్రభుత్వాలను కోరుకుంటున్నా. అన్ని వర్గాలలో తిని మరి మనుషులో పెట్టుకొని మాకు న్యాయం చేయాలి. మీ దళితులు మాకు న్యాయం జరగాలి. జరగకపోతే నేను ఎక్కడ సీఎం గారిని కానీ జగన్ అన్న గారు అందరిని అడుగుతున్నా. ఇక్కడే ఎన్ని రాత్రుల్లోనే ఉంటా సమాధి దగ్గర. నా బిడ్డకి న్యాయం జరగాలి. నా కొడుకు ఎందుకు చంపుకుంటారు? మేము చంపుకునే వాళ్ళు అయితే ముందు ఆయనే చంపేసేవాళ్ళం. నా బిడ్డనే చంపుకోగా ముందు నాకు న్యాయం జరిగేంత వరకు బొంద దగ్గరే ఉంటా. నా బిడ్డ న్యాయం బొందబెట్టిన మళ్ళీ బయటికి తీయించడం పోలీసులు ఏం చెప్పారమ్మా ఇదంతా తీయించడానికి? నా భర్త బాగా లేకపోతే నేను అక్కడ హాస్పిటల్ నుంచి వచ్చాము. అసలు ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వస్తే నువ్వు భయపడుతున్నాడు. ఉద్యోగాలు చేస్తాను. పొద్దున్నే మళ్ళీ వచ్చి ఆ బొందని మళ్ళీ తవ్విచ్చి తీశారంటయ్యా. మీకు ఈ కేసులో ఉన్న అనుమానాలు అంటే ఒకసారి ఆల్రెడీ పూడ్చిపెట్టిన మృతదేహాన్ని బయటికి తీయించి అది కూడా మీ చేతే తీయించి బట్టలు తీయించుకెళ్ళటం, దీన్ని బట్టి ఏం చెప్తారు మీరు? ఈ విషయాన్ని జ్యోతి హత్య వెనుకున్నటువంటి విషయాన్ని, హత్య కోణాన్ని నేను 4 రకాల అనుమానాలతో మీకు తెలియజేస్తున్నానండి. మీడియా ద్వారాగా హత్య జరిగినప్పుడు, మర్డర్ జరిగినప్పుడు క్లూస్ టీమ్స్ కానీ, డాగ్ స్క్వాడ్ కానీ, వేలుముద్రకు సంబంధించినటువంటి విభాగాలు కానీ అక్కడ స్పాట్లో ఆ రక్త మరకలు కానీ, క్లూస్ టీమ్స్ కానీ, డాగ్ స్క్వాడ్ కానీ రాలేదండి. వాళ్ళు వేరే సంఘటనా స్థలంలో స్పాట్లోనే తీసుకోవాలి. అలా తీసుకోకపోగా ఆల్రెడీ పూడ్చిపెట్టినటువంటి మా చెల్లైనటువంటి జ్యోతి దగ్గర తీసుకున్నారు. అది కూడా నా ద్వారాగా. నాకు మీడియాకి ఎవరికి చెప్పొద్దు, మీరు రహస్యం గోప్యంగా ఉంచండి అని చెప్పేసి ఎస్ఐ బాబురావు గారు పిలిస్తే నేను వెళ్ళానండి. ఆయన ఇలా చేశారు. నేను పోలీస్ వ్యవస్థపై నమ్మకం పెట్టి వెళ్ళాను. మీరు అన్యాయం చేస్తున్నారు. మీరు న్యాయం చేయకపోయినా పర్లేదు, కానీ మీరు అన్యాయం చేస్తున్నారు. మీ వల్ల కావట్లేదు. నేను దళితుడిని కాబట్టి నన్ను ఎంతగా ఇబ్బంది పెడుతున్నారు. అదే నేను కూడా అగ్రకులం అయి ఉంటే నాకున్న ఇన్ఫ్లుయెన్స్కి నేను వాళ్ళని కూడా పట్టుకునేవాడిని. నేను దళితుడిని కాబట్టి నన్ను ఇది చేస్తున్నారు. ఒక 6 కుర్రోళ్ళని అదేమనంటే నేనేదో అనుమానంగా మహానాడులో ఒక కుర్రోల్ని పోగేసి నాకు వాళ్ళ మీద అనుమానం ఉన్నట్టుగా ఏదో మా వర్గం మీద క్రియేట్ చేస్తున్నారండి. అసలు హత్యా సంఘటన జరిగినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని కానీ నేను అనుమానించింది వాళ్ళు అక్కడ స్పాట్లో ఉన్న వాళ్ళని, ఆ ఏరియా సరౌండింగ్స్లో వాళ్ళనండి. మీకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు అన్ని వర్గాల వారిని, అన్ని ఏరియాల వారిని, సరౌండింగ్స్ వారిని దర్యాప్తు చేయాలి. దానికి తోడు నేను పదే మీడియా ద్వారాగా 11 గంటలకి అమ్మాయి ఫోన్ చేసింది అని అన్నాను. ఆ అమ్మాయికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ, అమ్మాయికి సంబంధించిన ఎటువంటి దర్యాప్తు కానీ విషయం కానీ మీరు చేయకపోగా అమ్మాయి ఆ క్లాస్మేట్ అని చెప్పేసి మీరు ముద్ర వేస్తున్నారు టీవీలో. మీరు అమ్మాయి క్లాస్మేట్ అయితే, ఆ అమ్మాయి క్లాస్మేట్ అయినప్పుడు మా చెల్లి చచ్చిపోయినప్పుడు మరి అమ్మాయి రావాలి. ఆ అమ్మాయి ఎందుకు రాలా? ఒక స్నేహితురాలుగా చచ్చిపోయినప్పుడు కనీసం సానుభూతి, ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు సంబంధం లేకపోయినా వస్తున్నాయి. కలిసి చదువుకున్నటువంటి స్నేహితురాల పక్షంలో
మరి అమ్మాయి రాకపోవటానికి దీని విషయంలో చుంచు సీను వారి తల్లిదండ్రులను ఎవరిని ఇంట్రాగేషన్ చేయలే, వాళ్ళ బాబాయిని చుంచు లక్ష్మీనారాయణ వాళ్ళు ఎవరిని చేయకుండా తిరుగుతున్నారు, ఇక్కడే తిరుగుతున్నారు. ఒక మనిషిని మనం ఇంట్రాగేషన్ చేసే కోణంలో చేస్తే విషయాలు వాస్తవంలోకి వస్తాయి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే కేసు నీరుగార్చేందుకు ఏమైనా తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే మీ అనుమానం? 100%గా తప్పుదోవ పట్టిస్తున్నారండి. ఎందుకంటే అమ్మాయికి సంబంధించినటువంటి మెయిన్ విట్నెస్లు ఇవి వేలిముద్రలే కానివ్వండి, మీరు చూస్తున్నారు ఇప్పుడు లైవ్లో, వేలిముద్రలే కానివ్వండి, డాగ్ స్క్వాడ్ ఇన్వెస్టిగేషనే కానివ్వండి, అమ్మాయికి సంబంధించినటువంటి ఫోన్స్ కానివ్వండి, బ్యాగ్ కానివ్వండి, ఏమీ లేవండి. అక్కడ సంఘటనా స్థలం మొత్తం క్లీన్గా ఉంది. ఒక చుంచు సీన్ దగ్గరే వాడి ఫోన్ ఉంది. వాడి ద్వారాగా వాడి బంధువులకి ఫస్ట్ చేసుకున్నాడండి. నేను మరలాగా చెప్తున్నాను, నాకు న్యాయం చేయాలి. అసలు పోస్ట్ మార్టం చేశారని అనుకుంటున్నారా మీరు? పోస్ట్ మార్టం ఇందులో ఏమాత్రము సందేహం లేదండి. పోస్ట్ మార్టం చేయలేదండి. పోస్ట్ మార్టం చేసుంటే ఇక్కడ ఉంటే ఈ షర్టు తీసేయాలి. కట్ చేసిన తర్వాత అది వాళ్ళ పోలీసు వారు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. దాంట్లో వేలిముద్రలు అవి ఉంటాయి కాబట్టి వాళ్ళు చేయాల్సిన పని చేయకపోగా మెయిన్ విట్నెస్ది పూర్తి చేసినటువంటి అమ్మాయిని ఇచ్చేశారు. అలాగే చుంచు సీను నాకు ఒక మెయిన్ అనుమానం, ఈ విషయాన్ని మీ ద్వారాగా నేను తెలియజేస్తున్నాను. చుంచు సీను ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించి ఉండొచ్చు. ఆ అమ్మాయి సహకరించలేదు, 100% సహకరించకపోగా వాళ్ళ తాలూకా వాళ్ళని ఇద్దరు ఫోన్ చేసి పిలిపించుకొని వారి సహకారంతో చేసి ఉండొచ్చు. అప్పటికి అమ్మాయి సహకరించలేదు, అమ్మాయిని చంపేశారు. అక్కడ సంఘటనా స్థలంలో వీడి మీద ఎటువంటి దెబ్బ లేదు కాబట్టి చిన్న దెబ్బ గాయం చేసుకున్నాడు. 100%గా నాకు అక్కడ సంఘటన స్థలంలో కూడా నేను చెప్పిన విషయాలన్నీ ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి నాకు. వాళ్ళ బాబాయ్ గారి మీద కానీ వాళ్ళ నాన్నగారి మీద కానీ అసలు వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు రాలేదండి ఇన్వెస్టిగేషన్కి వారి కుటుంబ సభ్యులు రాకుండా మహానాడు ప్రాంతానికి చెందినటువంటి కుర్రోళ్ళు ఎవరు అల్లచిల్లరగా తిరిగే చిన్నవాళ్ళు వాళ్ళు నేను పంపించానని, నా బంధువులని నేను పేరిచ్చానని చెప్పేసి TV9 వేస్తున్నారు. ఈరోజు ఎస్పీ గారు కూడా వాళ్ళ దగ్గర చిన్న లెటర్ మీద తీసుకొని రావాలని అన్నారంట. నేను ఒక ఎస్పీ గారికి, ఒక జిల్లా నాయకుడికి, మీకు చేత కాకపోతే మీ ఒంటి మీద కాకి చొక్కా నాకు ఇవ్వండి, మీరు చేయాల్సిన పని నేను చేస్తానని చెప్పుకున్నానండి. ఈ ఇన్వెస్టిగేషను మేము మామూలుగానే జెన్యూన్ పరంగా జరుగుతుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు మాత్రం నేను కోరుతున్నాను ఈ మీడియా ద్వారాగా జిల్లా జడ్జి సమక్షంలో నాకు ఈ పోస్ట్ మార్టానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈ మీడియా ద్వారాగా సమోటోగా కేసుని జిల్లా జడ్జి గారు దృష్టికి నేను తీసుకెళ్తున్నాను. కేసును కూడా జిల్లా జడ్జి గారు తీసుకోవాల్సిందిగా సమోటోగా తెలియజేస్తున్నాను. అలాగే రాజధాని ప్రాంతంలో నడిబొడ్డులో మా ఇంటి దగ్గర నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు 1.5 కిలోమీటర్ ఉంటుందండి. ఇంతవరకు ఆయన స్పందించలేదు. మహిళా మండలికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు రాలేదు. అలాగే నేను ప్రతిపక్ష నాయకుడికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, నాకు న్యాయం చేయాలి. ప్రతిపక్ష నాయకుడు అయినప్పటికీ అలాగే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా నేను చెప్పాను, వారు కూడా నాకు న్యాయం చేయాలి. అన్ని వర్గాల వారిని, అందరినీ, దళితుడైన నేను నా పక్షం అన్ని వర్గాల వారిని కోరుతున్నానండి. కులంతో దేనికి సంబంధం లేదండి. న్యాయం చేయడం కోసం కులం ఆశించాల్సిన చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్వెస్టిగేషన్ పక్కా పర్ఫెక్ట్గా మీరు చేయాలి. మీరు చేయలేని పక్షంలో మీకు చేత కాకపోతే మీ పోస్టుకు రాజీనామా చేయండి. ఏం చెప్తారు?